ఓకే. అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. ఒక 4 డేస్ నుంచి అనుకుంటా గీతాంజలి ఆవిడ చనిపోయారు కదా. సో దాని మీద పాలిటిక్స్, రాజకీయాలు బాగా నడిపిస్తున్నారు. అంటే దేన్నైనా ఆ, తీసుకుని రాజకీయం చేయడం అలవాటే కాబట్టి ఎప్పటి నుంచో ఉంది. దాన్ని కూడా ప్రజలు చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాంటివి జనాలకు కావాలి. అంటే కొంతమంది జనాలకి, అందరికీ అని నేను అనట్లేదు కానీ కొంతమంది జనాలకి అటువంటివి కావాలి. వైసీపీ వాళ్ళు ఎక్కువగా ఏంటంటే సవాల్ మీద పాలిటిక్స్ చేయడం వాళ్ళకి ఎప్పటి నుంచి స్టార్టింగ్ అసలు మొదలైంది అలా కాబట్టి ఆ ఆ కార్యకర్తలకు అయ్యే నచ్చుతాయి. ఎందుకంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాబట్టి వాళ్ళకి అలాంటివి నచ్చుతాయి. అయితే మనం పార్టీలకి అతీతంగా మాట్లాడుకుంటే ఆవిడ చనిపోయారు, యాక్సిడెంట్ అని అంటున్నారు, వీళ్ళు సూసైడ్ అంటున్నారు. టీడీపీ వాళ్ళు ఏదో నిన్న వీడియో రిలీజ్ చేసి అక్కడ ఏదో కుర్రోళ్ళు మాట్లాడుకుంటే ఎవరో తోసేశారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. తెలియకుండా మనం వాళ్ళలాగా వైసీపీ వాళ్ళకి నేనైతే మాట్లాడలేను. అంత బుద్ధి కోల్పోయి మనిషి విలువలు మొత్తం వదిలేసి నేనైతే మాట్లాడలేను. కాబట్టి అక్కడ యాక్సిడెంట్ అంటున్నారు, సూసైడ్ అంటున్నారు. ఓకే, ఆవిడ మీద నిజంగానే ట్రోలింగ్ జరిగిందా అంటే జరిగింది అనుకుంటా నాకు తెలిసి. ఆ ట్రోలింగ్ అంటే అది ఇప్పుడు సోషల్ మీడియా ఎలా తయారైందంటే రాజకీయ నాయకులు డైరెక్ట్గానే తిట్టేసుకుంటున్నారు కదా. అసలు నీ పుట్టుకేంటి, నువ్వు చంద్రబాబు పుట్టలేదు, నువ్వు ఆ టైప్ మాట్లాడే మన ఎమ్మెల్యేలు, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటారా అని టైప్ మాట్లాడే మన ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళని అనుసరించి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళు ఉత్తమంగా ఎలా ఉంటారు అనుకుంటాం మనం. అంటే ఏ పార్టీ అయినా కానీ అసలు అలాంటి ఎమ్మెల్యేలు, అలాంటి నాయకులు ఏ పార్టీలో ఉన్నా అది రాష్ట్రానికి నాశనం చేయడానికి కారణం అవుతుంది. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఉంటారంటే ఆటోమేటిక్గా అటువంటి వాళ్ళని అనుసరించే వాళ్ళు ఎవరు ఉంటారంటే అలాంటి ఆలోచన విధానం, అటువంటి భావజాలం ఉన్న వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంకో 10 మందిని వాళ్ళ మార్చేయాలని చూస్తూ ఉంటారు. అది రాష్ట్రం ఆ టైప్ ఆలోచనలు వాళ్ళకు ఉండవు కాబట్టి క్యాజువల్గానే, ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు కాబట్టి మనం మాట్లాడుకునేటప్పుడు కాస్త విజ్ఞతతో మాట్లాడుకుందాం. అయితే అసలు టాపిక్ వస్తే అక్కడ చనిపోయింది ఆవిడ, చనిపోయింది, ఏదో ట్రోలింగ్ చేశారు. ఈ మధ్య చాలా జరుగుతూనే ఉన్నాయి. అంటే చాలా మందిని చేస్తూనే ఉంటారు ఇలాగ, వాళ్ళు పచ్చిబూతులు తిరుగుతూ ఉంటారు. కొంతమంది లైట్ తీసుకుంటారు, కొంతమంది హర్ట్ అవ్వచ్చు. కానీ అవి కరెక్టా అంటే కరెక్ట్ కాదని ఎవరైనా చెప్తారు. మరి పోలీసులు ఏం చేస్తారంటే అధికార పార్టీ నుంచి ఏమైనా కంప్లైంట్ వస్తే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. ప్రతిపక్షాల నుంచి ఎవరైనా ఆడవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇలా మాకు వేధింపులు వస్తున్నాయంటే దాన్ని మాత్రం అంతగా పట్టించుకోరు కదా. ఇప్పుడు పరోక్షంగా వాళ్ళని సహకరిస్తుంది, అంటే పరోక్షంగా వాళ్ళని వాళ్ళకి మీరు వాళ్ళు ఇంకా రెచ్చిపోయేలా చేస్తుంది ఎవరంటే మన వ్యవస్థలే. మన వ్యవస్థల్లో వాళ్ళు, ఈ అధికారులు కానీ వీళ్ళు కానీ ఏంటంటే వాళ్ళకి ఒత్తిళ్ళు ఉన్నాయంటారు, ఏదో ఏ కారణాలు చెప్తూ ఉంటారు. అంటే కారణాలు కావాలంటే చాలా చెప్పుకోవచ్చు కదా. సక్రమంగా మీరు ఏదైతే ప్రమాణం చేశారో ఆ డ్యూటీ చేయాలంటే ఆ డ్యూటీ దానికి కారణాలతో పని లేదు. మీరు ఆల్రెడీ ప్రమాణం చేశారు కాబట్టి కారణాలు ఏముంది, ఎన్నైనా ఎత్తుక్కోవచ్చు. ఇప్పుడు ప్రచారం చేయాలంటే దేన్నైనా ఎలాగైనా ప్రచారం చేయొచ్చు వైసీపీ వాళ్ళ. ఆవిడ చనిపోయింది, ఓకే, అది ఎవరికైనా బాధే. అంటే మనుషులు అనేవాడికి ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడినా తప్పే. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, చాలా పార్టీల్లో అలాంటి వాళ్ళు ఉంటారు, ప్రతి పార్టీలోనూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు. వెళ్తున్నప్పుడు ఆ నాయకులతో పాటు వీళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళు అలా వెళ్ళినంత మాత్రాన సడన్గా ఉత్తములు అయిపోరు. వాళ్ళలో ఉన్న ఆలోచన విధానం అలాగే ఉంటుంది. మార్పు అనేది కొంతకాలానికి మనం సమాజంలో ఈ మొత్తం ఈ వ్యవస్థలన్నీ కాస్త మార్చడానికి ప్రయత్నిస్తే ఏమన్నా మార్పు వస్తుందేమో తప్ప వ్యవస్థల్లో మార్పు రానప్పుడు ఆ కింద స్థాయిలో ఉన్న కార్యకర్తల్లో మార్పు ఎలా వస్తుంది? మీ నాయకులే అలాగున్నప్పుడు కార్యకర్తలు మంచోళ్ళ ఎలా తయారవుతారు? డైరెక్ట్ ఓపెన్గా మాట్లాడుతున్నారు కదా ఎమ్మెల్యేలు, వీళ్ళు. నువ్వు ఒక అమ్మకి అప్పకి పుట్టుంటేరా అంటే ఇక అటువంటి వాడిని ఎమ్మెల్యే ఎలా అంటారు? అనిల్ కుమార్ యాదవ్ అది ఏం మాట్లాడతాడో తెలీదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నాకు కండలు ఉన్నాయి, జిమ్ చేస్తాను నేను, నా దగ్గరకు వస్తావా, రాగలవా? వీళ్ళు కుస్తీల పోటీలకు పోరా బాబు, ఎందుకు వచ్చింది మాకు ఇక్కడ?
ఎందుకు జనాన్ని నాశనం చేస్తున్నావు? వెళ్ళి కుస్తీ పోటీలకు పోవచ్చు కదా, మాట్లాడటం ఏంటి? నువ్వు అసలు ఎమ్మెల్యేలా మాట్లాడతావు ఎప్పుడైనా? నీకు మంత్రి కూడా చేసినట్టున్నారు నేను. రాజకీయ నాయకుల్లాగా మాట్లాడతావు నువ్వు ఎప్పుడైనా? అయ్యే గొప్ప. ఏమనుకుంటున్నావు నాకు తెలియదు, అసలు నీ ఆలోచన విధానం ఏంటో నాకు తెలియదు. నాయకుడు అనేవాడు అసలు అలా మాట్లాడకూడదు. ఆ విషయం అనేది తెలుసా కనీసం నీకు? ఆ ఇంగిత జ్ఞానం అయినా ఉందా లేదా? అది కూడా లేదనుకుంటా నాకు తెలిసి. అండి మరి మీ పెరిగిన వాతావరణం ఎలాంటిదో నాకు తెలియదు. అలాంటి మాట్లాడుతున్న నాయకులను అనుసరిస్తున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, ఎవరైతే కుర్రలు ఉంటారో వాళ్ళు ఉత్తములుగా ఎలా తయారవుతారంట, అది నేను అడిగేది. ఇప్పుడు ఆ విషయాన్ని పట్టుకుని రాజకీయం చేసేయాలి, ఇలాగా చేసింది అలాగా చేసిందని ఏదో డిఫెండ్ చేసేసుకుని మాట్లాడేసుకోవాలి అందరిలాగే. ఆ, ఆవిడ ఎలా కాదు చంపేశారంట, తోసేశారంట, యాక్సిడెంట్ అయింది, ఈ టైప్లో నేను మాట్లాడలేను. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి అందరూ చేసేస్తే ఇక ఏముంది, ఇక అంతా మొత్తం మారిపోద్ది కదా. వాళ్ళు అటు మనం ఇటు, అంతే, తేడా ఏముండదు. వ్యవస్థల్లో కదా రావాల్సింది. ఇప్పుడు ఈ ఒక విషయాన్ని పట్టుకుని నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన డిఎస్పీ ఎవరో నీతి సూత్రాలు చెప్తున్నారు, నీతి వాక్యాలు. మరి చాలా ఘటనలు జరిగినాయి కదా, అప్పుడు ఎందుకు నీతి వాక్యాలు రాలేదు మీకు? అట్లీస్ట్ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు కదా ఎప్పుడూ దాని గురించి. అలాంటి చాలా ఘటనలు జరిగినాయి, ఎంతోమంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి అవన్నీ కనిపించలేదా? మీరు అధికార పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తే మళ్ళీ ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు అలాగే చేస్తారు. ఇంకేముంటుందండి, అది నేను అనేది. ఆవిడ ఒక ఇష్యూని తీసుకుని దాన్ని, సరే పని మంచి జరిగిందనుకో, ఓకే. వాళ్ళు ఏదో వీడియో బయట పెట్టారు, ఇలా ఏదో తోసేసారు, ఏదో గొడవలు ఏదో ఎక్కడో మాట్లాడుకుంటున్నారు, అది వైసీపీ వాళ్ళకి దొరకలేదు అనుకుంటా, లేకపోతే ఈ టీడీపీ ఒక అబ్బాయి, జనసేన ఒక అబ్బాయి కలిపి తోసేసి చంపేశారు అమ్మాయిని అని చెప్పి ప్రచారం చేద్దరు, ఖచ్చితంగా చేద్దరు. అలా ప్రచారం చేస్తే వాళ్ళకి నచ్చుద్ది కూడా, ఎవరికి? వైసీపీ కార్యకర్తలు, ఎందుకంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాబట్టి. అలా ప్రచారం చేద్దరు వాళ్ళు, వాళ్ళకి దొరకలేదు అనుకుంటా ముందుగా, పాపం. చాలా అన్యాయం జరిగిపోయింది ఆ విషయంలో మాత్రం. అలాంటి నాయకుల్ని ఫాలో అవుతున్న పిల్లలకి అంటే ఇప్పుడు ఏముంది, సాక్షి టీవీ పెడితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా విష ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆ టీవీ చూస్తూ కూర్చున్నారనుకో, పాకిస్తాన్లో టెర్రరిస్టులకి ఎలా ట్రైనింగ్ ఇస్తారో అలాగే ఉంటుంది సాక్షి ఛానల్ పెడితే. నాకు ఇబ్బంది ఏం లేదు చెప్పడానికి, ఆ ఛానల్ అలాగే ఉంటుంది, దాంట్లో అనుమానం ఏముంది? ఏమన్నా ఛానల్ న్యూస్ ఛానల్లా ఉంటుంది అది? దాన్ని ఎవరైనా న్యూస్ ఛానల్ అంటారా? ఇంకా అలాంటివి చూస్తూ ఉన్నప్పుడు ఏదో కొంత అభిమానం మొదలెట్టి ఏ నాయకుల్లో ఫాలో అవుతున్న, లోకల్లో ఫాలో అవుతున్నప్పుడు ఆ వైసీపీ పార్టీకి కొంత మద్దతుకి వెళ్తున్న కుర్రోళ్ళు సాక్షి టీవీ మొదలు పెట్టారనుకో చూడటం, కొన్నాళ్ళకి ఏముంది, అదొక టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇచ్చిన క్యాంప్లాగా అదో టీవీ తయారయ్యి దాంట్లో అదే కదా మొత్తం మారిపోతారు. ఏముంది, వాళ్ళకి ఏం పనే ఉంటుంది, వాళ్ళకి విలువలు అయ్యి వాళ్ళకి అసలు మీనింగే తెలియదు కదా, వాళ్ళకి అవసరం లేదు వాటితో. వాళ్ళకి కావాల్సింది ఏంటి? అధికారంలో, వాళ్ళ నాయకుడిని అధికారంలో తెచ్చుకోవాలి. వాళ్ళు వాళ్ళ భర్తను అనుకుంటా, ఆవిడ ఛానల్ ఆవిడ పేరు ఎండి కాబట్టి, సీఈఓనో ఎండీనో, వాళ్ళ భర్తను అధికారంలో తెచ్చుకోవాలి ఆవిడ. ఏమైనా చెప్తుంది, సొంత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళని కూడా వ్యతిరేకంగా అంటుంది. మీరు రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదని ప్రచారం చేస్తారు సొంత చెల్లెల్ని. ఇంకా అలాంటి వాళ్ళ విలువల గురించి ఏం మాట్లాడుకుంటాం మనం? అది కదా మార్పు రావాల్సింది. దాని గురించి మాట్లాడటం మానేసి ప్రెస్ మీట్లు పెట్టి నీతి వాక్యాలు చెప్తుంటాయి. ఇప్పుడు మొత్తం మార్చాలి, నేను అనేది అదే. ఇప్పుడు ఈ విషయం జరిగింది, సంఘటన జరిగింది, ఓకే. ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని శిక్షించాల్సిందే, కాదని ఎవరంటారు? మనిషి అనేవాడు ఎవడు కాదండి కదా. కానీ వ్యవస్థలో కదా మార్పు రావాల్సింది. మీరేమో ఒకరికి ఒక విధంగా, ఒకరికి ఒక విధంగా, మీ మీద నమ్మకం ఎలా ఉంటుంది ఫస్ట్? ఓకే అండి, అది మరి ఇప్పటికి వస్తుందో తెలియదు, ఏదో ఆశ మాట్లాడుతూ ఉంటాను అంతే, నాకు అనిపించింది. ఓకే అండి, థ్యాంక్ యూ.